అందరికీ నమస్కారం. ప్రణయ్ సాగరం పార్ట్ 8. శాంతి గట్టిగా, వాట్, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళావా, ఇక తిరిగి రావా అని అడుగుతుంది. నీకు తెలుసుగా శాంతి, మా బావంటే నాకు ప్రాణం అని. అందుకే తన కోసం ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక వచ్చేసాను. అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నా స్టడీస్ అయ్యే వరకు అక్కడే ఉన్నాను. నిన్న మన కాన్వకేషన్ అయిపోయిన మరుక్షణం నేను ఇక అక్కడ ఉండలేకపోయాను. అందుకే బావ దగ్గరకు వచ్చేసాను అంటుంది అక్షర. ఏంటి, మీ బావ దగ్గర కూడా వెళ్ళిపోయావా? ఈ విషయం ఆంటీ తెలుసా అంటుంది శాంతి గట్టిగా. నాకంటే నీకు మా అమ్మ మీదనే ఎక్కువ బెంగగా ఉన్నట్లుంది అంటుంది అక్షర. శాంతి తడబడుతూ, ఆహా అలా ఏం లేదు అక్షర, మీ బావ అంటే ఆంటీకి నచ్చదు కదా, అందుకే అడిగాను అంటుంది. మా బావ దగ్గరికి మా అమ్మ ఎలా పంపించిందని డౌటా అని అంటుంది అక్షర. శాంతి హా అంటుంది. నన్ను ఆపే హక్కు మా అమ్మకు లేదనే విషయం తను నన్ను బలవంతంగా యుఎస్ పంపించిన రోజే చెప్పేశాను. తనకిచ్చిన మాట ప్రకారం నా ఎంఎస్ కంప్లీట్ చేసేసాను కదా, ఇంకా నన్ను శాసించే హక్కు లేదు అంటుంది అక్షర. అంటే ఆంటీకి ఇష్టం లేకపోయినా నువ్వు మీ బావ దగ్గరికి వెళ్ళిపోయావా అంటుంది శాంతి. అక్షర అవును అని, నాకు మా బావ తర్వాతే ఎవరైనా, అందుకే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పట్టించుకోను అంటుంది. నువ్వు ఇలా చెప్పకుండా వెళ్ళిపోయావు. ప్రణీత్ నీ ఫ్యాన్స్ నన్నేం చేస్తారో ఒకసారైనా ఆలోచించావా అంటుంది శాంతి. ప్రణీత్ నిన్నేమీ అనడు, తనతో నేను ఆల్రెడీ మాట్లాడాను. ఇక మిగిలిన వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ నెత్తిని పెట్టుకుంది నువ్వే, కాబట్టి నువ్వే సాల్వ్ చేసుకో అంటుంది అక్షర. శాంతి మనసులో, వామ్మో ఇది వెళ్ళిపోయిందని తెలిస్తే ఇక్కడ ఎంతమంది గొడవ చేస్తారో అనుకుంటూ ఉండగానే అక్షర, నాకు కొంచెం పనుంది శాంతి, తర్వాత కాల్ చేస్తాను అని శాంతి చెప్పేది వినకుండా కాల్ పెట్టేస్తుంది. కాల్ పెట్టేసి వెనక తిరిగిన అక్షరకి తన్నే కోపంగా చూస్తున్న అభయ్ని చూడగానే మనసులో, ఏమైంది ఈయన గారికి, ఇంతసేపు అరిచి నన్ను తిట్టేసి మరీ లోపలికి వెళ్ళి అత్తమామతో మాట్లాడుతూ బాధపడ్డాడు, ఇప్పుడేంటి మళ్ళీ కొట్టేలా చూస్తున్నాడు అనుకుంటుంటే, నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటాడు అభయ్ సీరియస్గా. అక్షర వెళ్తున్నా బావా అంటుంది. అభయ్ కోపంగా, నీ పెత్తనాలన్నీ నీ ఇంట్లో పెట్టుకో, ఇక్కడ కాదు అంటాడు. అక్షర పెత్తనాలా అని, నేనేం చేశాను బావా అంటుంది. ఏం చేసావో నీకు తెలిసేస్తేగా అని గొనిగి, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక నాతో సోదాపి తమరు బయలుదేరండి అంటాడు. నా గురించి అంత ఆలోచిస్తున్నావు బావా అంటుంది అక్షర. అభయ్ కోపంగా, నీ గురించి ఆలోచించడం ఏంటి, ఇంకా కాసేపు ఆగితే చీకటి పడుతుంది, తర్వాత నేను వెళ్ళను అని నువ్వు ఇక్కడే ఆగిపోతావు అని స్టార్ట్ అవ్వమని చెప్తున్నా అంటాడు. అక్షర, చీకట్లో వెళ్తే నేను ఇబ్బంది పడతాను అని జాగ్రత్త చెప్తున్నావుగా అంటుంది. అభయ్ అక్షరని కోపంగా చూస్తూ, అయినా అర్ధరాత్రి అని కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తిరిగే అలవాటు తమరుకుంది కదా, అమెరికన్ కల్చర్కి కూడా బాగా అలవాటు పడి ఉంటావు, నీ గురించి ఆలోచించడం దేనికి, ఇక్కడ జాగ్రత్త నీ గురించి కాదు మా గురించి. నిన్ను ఇక్కడ చూసిన ఊరి జనాలు నన్ను తప్పుపట్టడం నాకు ఇష్టం లేదు. ఇంట్లో ఆడపిల్లని పట్టుకుని నేను పరాయి అమ్మాయిని ఇలా రాత్రుళ్ళు నా ఇంట్లో పెట్టుకుంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు, అది నాకు నా చెల్లికి ఇద్దరికీ మంచిది కాదు, అందుకే త్వరగా వెళ్ళిపోమంటున్నా అంటాడు. ఓ, చైత్రిక గురించి ఆలోచించి చెప్పావా, నేను ఇంకా నా గురించి అనుకున్నాను బావా అని. నేను అర్ధరాత్రుళ్ళు ఊరంతా తిరగటం నువ్వెప్పుడూ చూసావు బావా, అంటే నాకు తెలియకుండా నా వెనక తిరిగావా, నేను నిన్ను ప్రేమించినట్లు నాలాగే నువ్వు కూడా నన్ను ప్రేమించావా అంటుంది కళ్ళెగరేస్తూ. అభయ్ చిరాకుగా, నీకేమైనా పిచ్చా, నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ముందు బయటికి నడు అని అక్షర జబ్బ పట్టుకుని బలవంతంగా బయటికి లాక్కెళ్ళటంలో తన కాలికి గడప తగిలి అక్షర అబ్బా అని అరుస్తుంది. అభయ్ ఇదేం పట్టించుకోకుండా అక్షరని డోర్ బయట వదిలి, నన్ను విసిగించకుండా వెళ్ళింకా అని లోపలికి వెళ్తుంటే అక్షర కాలికి తగిలిన గాయం నుండి రక్తం వచ్చి కింద కూర్చుని చూసుకుంటూ ఉండగా చైత్రిక తన రూమ్లో నుండి బయటకు వస్తుంది. గుమ్మం దగ్గర అక్షర కాలు పట్టుకుని చూసుకోవటం చూసిన చైత్రిక, అయ్యో వదిన, కాలుకి ఏమైంది, అంత రక్తం వస్తుంది అని అరవడంతో అభయ్ వెనక్కి తిరిగి చూస్తాడు.
అక్షర ఏంలే చిట్టి, ఏదో తగులుకుంది అంటుంది. చైత్రిక కంగారుగా అలా ఎలా తగులుతుందో వదినా, జాగ్రత్తగా ఉండాలి కదా అని తడి క్లాత్ తీసుకొచ్చి దాన్ని తుడుస్తూ అభయ్ వైపు చూసి, ఏంటన్నయ్య అలా చూస్తున్నావు, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునిరా, వదిన కట్టుకట్టాలి, ఈలోపు నేను వెళ్ళి పసుపు తీసుకుని వస్తాను, అది వేస్తే బ్లడ్ కారటం ఆగుతుంది అని వెళ్తుంది. అభయ్ అక్షరను చూస్తే అక్షర అభయ్ను చూస్తుంది. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటుంటే ఇంతలో కాంతమ్మ బయటకు వచ్చి చూసి, అయ్యో అక్షరమ్మ ఎంత దెబ్బ తగిలింది అని చూసి, అభయ్ బాబు అలా చూస్తూ ఉంటారేంటి, అక్షరమ్మని తీసుకెళ్ళి లోపల బెడ్ మీద పడుకోబెట్టండి, కాలు పెద్ద దెబ్బనే తగిలింది, నడిస్తే నొప్పి ఎక్కువ అవుతుంది అంటుంది. అభయ్ కాంతమ్మ వైపు సీరియస్గా చూస్తుంటే అక్షర, వద్దులే కాంతమ్మ, బావ నన్ను ఎత్తుకుని తీసుకెళ్తే నా మీద ఫీలింగ్ స్టార్ట్ అయితే కష్టం కదా, ఇప్పుడే చిత్రకు ఓకే చెప్పాడు, అంతలోనే మనసు మార్చుకుని పెళ్ళిని క్యాన్సిల్ చేయటం అంటే బావకి ప్రాబ్లం అవుతుంది అంటుంది అభయ్ని ఓరగా చూస్తూ. అభయ్ కోపంగా అక్షర వైపు చూస్తుంటే అక్షర మనసులో, రెచ్చగొడితే వద్దన్న పని చేస్తాడు అనుకుంటే బావ అస్సలు రియాక్ట్ అవ్వటం లేదు, మరీ ఇంత కోపమా నా మీద, అక్షర జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి బావని, లేకపోతే నీకు దొరకనంత దూరంగా వెళ్ళిపోతాడు అనుకుంటూ ఉండగానే చైత్రిక వచ్చి, అన్నయ్య వదిన లోపల తీసురా, ఇలా గుమ్మంలో కూర్చోబెట్టి చేస్తే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు అని దెబ్బకి పసుపు పెట్టి పైకి లేస్తుంది. అయినా అభయ్ కదలపోయేసరికి అక్షర మనసులో, దేవుడా ఏంటయ్యా ఇది, మా బావ మరీ ఇంత మొండి ఘటమా, మా బావను మళ్ళీ ప్రేమలో దింపాలి అంటే నేను తిప్పలు పడాల్సిందేనా అనుకుంటూ అభయ్ వైపు సీరియస్గా చూస్తూ, కాంతమ్మ బాధ్యత అంటే ఏంటి, తనకు నచ్చింది చేస్తాను అని చెప్పి అది చేయకుండా చెప్పింది వినిపించుకోకుండా మొండి ఘటనలో ఉంటే వాళ్ళని ఏమంటారు, వాళ్ళ బాధ్యత అనేది ఉందంటావా, అసలు బాధ్యత అంటే ఏంటో తెలుసు అంటావా అని అనగానే అభయ్కి చాలా కోపం వచ్చి అక్షర దగ్గరికి వెళ్ళి తన్ని విసురుగా పైకి లేపి చేతుల్లోకి ఎత్తుకుంటాడు. విసురుగా ఎత్తుకోవటంలో అక్షర వెళ్ళి అభయ్ గుండెల మీద పడితే అభయ్ మాత్రం తన్ని పట్టించుకోకుండా లోపల తీసుకెళ్తుంటే అక్షర అభయ్ మీద చుట్టూ చేతులేసి పట్టుకుంటుంది. అభయ్ తనకు మాత్రమే వినిపించేలా, నా మీద నీ చేతులు తీయి అంటాడు కోపంగా. అక్షర నవ్వుతూ, ఏమైంది బావా, నా మీద ఫీలింగ్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా, ఇక్కడే దేవుడి గదిలో నా మెడలో పసుపు తాడు కట్టినా చాలు, నీ పెళ్ళాన్ని అయిపోతా అంటుంది. అబ్బాయి జస్ట్ షడప్ అని తనని చైత్రిక రూమ్లో తీసుకెళ్తుంటే అక్షర, నేను తన రూమ్లో ఉంటే చైత్రిక చదువుకోవటానికి కష్టం కదా బావా అంటుంది. చైత్రిక, అవునన్నయ్య, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వదిన నా రూమ్లో ఉంటే తనకు కావాల్సింది చూసుకోవాలా లేక నేను చదువుకోవాలా అంటుంది. తనేమీ ఇక్కడ ఉండిపోవటం లేదు చిట్టి, ఖాళీ ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్తుంది అంటాడు అభయ్. కాలు బాగా లేకపోతే ఎలా వెళ్తుంది అభయ్ బాబు అంటుంది కాంతమ్మ. అభయ్ కోపంగా, దానికేం కాలు ఎరగలేదు, జస్ట్ ఏదో తగులుకుని బ్లడ్ వచ్చింది అంతే, దానికి ఏదో కాలు ఇరిగినట్టు నడవలేదు అన్నట్లు చెప్తున్నారు అంటాడు. దెబ్బ పాదం మధ్యలో తగిలింది బావా, అది కూడా రైట్ లెగ్కి, కాలు అస్సలు వంగడం లేదు, అలాంటిది నేను ఎలా బ్రేక్ వేస్తాను, ఎలా కార్ డ్రైవ్ చేస్తాను చెప్పు అంటుంది అక్షర కూడా. చైత్రికి కూడా, అవునన్నయ్య కాలు కూడా వాపు వచ్చింది చూడు అంటుంది. కాంతమ్మ, అక్షరమ్మ మీ ఇంట్లో ఉంటాం మీకు కష్టంగా ఉంటే చెప్పండి బాబు, మా ఇంట్లో ఉంటుంది, అంతేకాని తన్ని ఇలా మాత్రం నేను పంపించలేను అంటుంది బాధగా. అక్షర, అయ్యో కాంతమ్మ అలా వద్దు, నేను మీ ఇంట్లో ఉంటే బావని చిట్టిని అందరూ నానా మాటలు అంటారు, సొంత బంధువులు ఉండి కూడా తన్ని వేరే వాళ్ళ ఇంట్లో ఉంచారు, అదే వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఇంకోలా ఉండేదంటూ వాళ్ళని తప్పుగా మాట్లాడితే నేను భరించలేను అంటుంది తను కూడా కొంచెం బాధగా. మనసులో, ఇంత కఠినంగా ఎలా ఉన్నావు బావా నా విషయంలో, అంతగా నేనేం చేశాను బావా, ఎందుకంత ద్వేషం నా మీద అనేది నువ్వే చెప్పాలి బావా అనుకుంటుంది. అబ్బాయి కాంతమ్మ మాటలు అక్షర మాటలు విని అక్షరం తీసుకుని తన రూమ్లో బెడ్ మీద పడుకోబెడతాడు. అబ్బాయి తన కోసం అక్షర్ గురించి ఆలోచించాడు అని చైత్రిక హ్యాపీగా ఉంటుంది. అలానే వీళ్ళ దగ్గర అవడానికి వచ్చిన ఈ చిన్న ఛాన్స్ని చూసి కాంతమ్మకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నీకు ఇబ్బందిగా ఉంటే నేను వెళ్ళిపోతాను బావా అంటుంది అక్షర బాధగా. అబ్బాయి, చిట్టి నువ్వు వెళ్ళి చదువుకో, కాంతమ్మ ఈ రోజుకి వంట సంగతి నువ్వు చూడు, నాకు కొంచెం పొలం దగ్గర పని ఉంది, నేను వెళ్ళేసి వస్తాను అని
అక్షర్ వైపు చూడకుండా బయటకు వెళ్ళిపోతాడు. అక్షర్ వెళ్తున్న అభయ్ వైపు చూస్తూ ఉంటే కాంతమ్మ నోటితో చెప్పకనే ఇంట్లో ఉండమన్నాడు. రేపు మనసులో ఉండమని అడుగుతాడు. ఆ రోజు కోసం మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తాను అక్షమ్మ. నీకు తెలుసా, మీ జంట చూడముచ్చటగా పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు. మీ ఇద్దరిని పక్కపక్కన చూస్తే మిమ్మల్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు అంటుంది ఆనందంగా. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.